In this video, English sentence structure some models ఇచ్చాము. వీటిని విద్యార్థులు చదువుతారని ఆశిస్తున్నాం. ఇంగ్లీష్లో స్ట్రక్చర్స్ అని కొన్ని ఉంటాయి. వాటి ప్రకారంగా మనం మోడల్ సెంటెన్సెస్ రాసుకోవచ్చు. We elected Ramu president. We subject, elected verb, Ramu object, president కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ అంటే వాక్యానికి పూర్తి మీనింగ్ ఇచ్చేదానికి ఉపయోగించే పదాలని కాంప్లిమెంట్స్ అంటారు. We elected Ramu president. రాముని మేము ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాము. రాముని మేము ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాము అనే మీనింగ్లో ఉంటుంది. ఈ మోడల్లో 2-3 వాక్యాలు ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా చూద్దాం. ఇండియన్ పీపుల్ ఎలెక్టెడ్ మిస్టర్ మోడీ ప్రైమ్ మినిస్టర్. భారత ప్రజలు మోడీ గారిని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్గా ఉండొచ్చు ప్లస్ కాంప్లిమెంట్. పీపుల్ ఎలెక్టెడ్ హిమ్ సర్పంచ్ ఆఫ్ ది విలేజ్. ప్రజలు అతనిని గ్రామ సర్పంచ్గా ఎన్నుకున్నారు. నీ కళ్ళు డాక్టర్ దగ్గర పరీక్ష చేయించుకో. గెట్ యువర్ ఐస్ చెక్డ్ బై డాక్టర్. గెట్ యువర్ ఐస్ చెక్డ్. నీ జుట్టు కత్తిరించుకో. గెట్ యువర్ హెయిర్ కట్ బై బార్బర్. గెట్ యువర్. నీ పాత్రలు శుభ్రం చేయించుకో. గెట్ యువర్ యుటెన్సిల్స్ క్లీన్డ్ బై సర్వర్. గెట్ యువర్ యుటెన్సిల్స్ క్లీన్డ్ బై సర్వర్. ఈ విధంగా ఇండైరెక్ట్గా మనం ఈ వాక్యాలని అంటే నీవు పాత్రలు శుభ్రం చేయించు. నీ జుట్టు కత్తిరించుకో. కత్తిరించుకుంటే గెట్ యువర్ హెయిర్ కట్. గెట్ యువర్ హెయిర్ అంటే కత్తిరింప చేసుకో. నువ్వు చేయు ఆ పని చేయించుకొని అనే మీనింగ్లో ఈ వాక్యాలు ఉంటాయి. నీ కళ్ళు పరీక్ష చేయించుకో. నీ పాత్రలు శుభ్రం చేయించుకో. దానికి గెట్ యువర్ ఐస్ చెక్డ్. ఈ చెక్డ్ అనేది పార్టిసిపుల్ రూపంలో ఉంటుందన్నమాట ఇది. కాబట్టి గెట్ యువర్ నైల్స్ కట్. నీ గోళ్ళు కత్తిరించుకో. ఈ విధంగా కొన్ని వాక్యాలు ఉంటాయి. ఈ మోడల్ స్ట్రక్చర్ని స్టడీ చేస్తారని ఆశిస్తున్నాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.